నారా లోకేష్ గారి పైన నీకెందుకురా అతను అన్నటువంటి మాటలు నారా లోకేష్ గారు మరోసారి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినారు. ఇందుకే కదా గతంలో మీరు 151 నుంచి 11కు పడిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అసలు సీఎంగా ఉన్నటువంటి అతను కనీసం ప్రతిపక్షం లేకపోగా విపక్షంలోకి నెట్టవేయబడింది. అయినా కూడా అంటే యథారాజే తథాప్రాజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు నువ్వు ఉన్నప్పుడే అంటే నువ్వు పెట్టిన సభలోనే నువ్వు పీకే గారిని అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన పీకే అంటే పలానా పిచ్చి కుక్క అన్నట్టు అదే నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేయటాలు, సిబిఎన్ గారిని తిట్టడాలు, నక్కా గిక్కాని రకరకాలుగా నువ్వు తిట్టేటువంటి ఆ క్రమంలో ఆ రోజున స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేజ్ పై నుండి తృప్తి చెందినాడు, హ్యాపీ ఫీల్ అయిపోయినాడు అనమాట. ఈ పర్యవసానాలు ఇవన్నీ చూసినాం. వాటి మూలాన ఆ రోజున అంబటి రాంబాబు అదేవిధంగా జోగి రమేష్ లాంటి వాళ్ళకి మంత్రి పదవులు దక్కినాయి. వీళ్ళు ఎవరన్నా వైసీపీకి ఉండారా మంత్రులు అంటే ఒక పక్క అంబటి రాంబాబు, మరొక పక్క ఆర్కే రోజా, ఒక పక్క జోగి రమేష్, ఒక పక్క విడదల రజని, ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు బిస్కెట్లు పంచిన చందాన పంచుకుంటూ పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు.